ఇది ఇష్యూ పబ్లిక్ అయిన తర్వాత మీరు ఫ్యామిలీ మెంబర్కి ఒక్కళ్ళకి చూపెడతామంటే అందరికీ చూపించండి అన్నాను. సరే చూపెడతాం సార్, మీరు చూడండి సార్ అని చెప్పి నాకు చూపించారు. ఆ కొవ్వూరులో ఆయన బ్రిడ్జ్ దాడుతున్నది, ఇక్కడి నుంచి ఇలాగ వచ్చింది, ఆ లారీ అంతా వెళ్ళిపోయింది, కార్లు వెళ్ళిపోయిన తర్వాత ఈయన పడిపోవడం వల్ల అప్పుడు రాలేదు, అది చూపించలేదు. తర్వాత దుమ్ము రేగినట్టుగాను ఇది యాక్సిడెంట్ లాగా నాకు కనపట్టలేదండి అన్నాను. వెంటనే రాజేష్ అన్న ఆయనకి చూపించారు. ఇది చూస్తుంటే 90% యాక్సిడెంట్లా కనపడుతుంది, ఇది యాక్సిడెంటేనండి, మనం చూసుకోవాల్సిన ఇది యాక్సిడెంటే. ఆయన అక్కడే డిక్లేర్ చేసేసారు. చేసేసి బయటకు వచ్చి ఇంక అవసరం లేదండి, ఇంకెంతది అయిపోయింది, ఇంకా యాక్సిడెంట్ అని చెప్పేసి ఆయన బయటకు రావడం, ఆయన అనౌన్స్ చేసేయడం, వెళ్ళిపోవడం జరిగింది. నేను పోలీసులు నన్ను కన్విన్స్ చేస్తున్నారు, ఇది యాక్సిడెంట్ అరెస్ట్, మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చూశారు, మళ్ళీ చూశారు. నేను కన్విన్స్ అవ్వట్లేదు. డిఎస్పీ అందరితో చెప్పాను, ఇది నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను, ఇది యాక్సిడెంట్ అని. ఇది యాక్సిడెంట్ కాదు, కనపట్లేదు యాక్సిడెంట్ లాగా అని బయటకు వచ్చి చెప్పాను. ఇది యాక్సిడెంట్ లాగా అయితే నాకు కనపడటం ఉండేది, యాక్సిడెంట్ చెప్తున్నారు పోలీసులు, యాక్సిడెంట్ కానే కాదు, ఇది ఏదో ఉంది అని చెప్పాను. చెప్పిన తర్వాత దాని తర్వాత అలా మెల్లిగా అయిపోవడం, పోస్ట్ మార్టం అవ్వడం, పోస్ట్ మార్టం తర్వాత ఇంక ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీకు ఫస్ట్ ఇన్సిడెంటే చెప్తున్నాను. అయిన తర్వాత మనకి రోజు రోజుకి రకరకాల పరిణామాలు, రోజులు గొడిచి కొలది విపరీతమైన పరిస్థితులు. ఆ రోజున వచ్చిన రాజమండ్రిలో ఉన్న ప్రతి పాస్టర్ వచ్చాడు. ఆ రోజున 24-25వ తారీఖున ఒక్క పాస్టర్ ఇక్కడికి రాలేదు, ఒక్క మనిషి కూడా ఇక్కడికి రాలేదు. ఎంత భయానికి వాళ్ళని గురి చేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి పాస్టర్కి వార్నింగ్లు ఇచ్చారు. ఆ రోజు గొడవ చేసినటువంటి పిఎం రాజుకి కూడా అందరికీ వాళ్ళు వార్నింగ్ ఇవ్వలేని మనిషి ఈ ప్రపంచంలో ఉన్నాడంటే నేనే. నాకు వార్నింగ్ లేదు, నాకు భయం కూడా లేదు చెప్పలేదు. అది వాళ్ళకి తెలుసు. ఆయన ముట్టుకుంటే డేంజరు, ముట్టుకుని కొలితే రెచ్చిపోతాడు అన్నది తెలుసు. అయిపోయింది. తర్వాత నాకు సడన్గా ఈ 3వ రోజున ఇస్తా అన్నారు ప్రిలిమినరీ రిపోర్ట్, ఇవ్వలేదు. 3వ రోజు నాకు వచ్చేసింది. 26వ తారీఖునే అటాప్సీ రిపోర్ట్ బయట వచ్చేసింది, కానీ ఇవ్వలేదు అది. దాని తర్వాత ఎన్క్విస్ట్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, బయట పెట్టలేదు. తర్వాత 4వ రోజు 5వ రోజు అయిన తర్వాత వీడియోలు రిలీజ్ అయినాయి వైన్ షాపుల దగ్గర, అక్కడ. సరే, అదంతా అయిపోయింది, అదంతా ఖండించాం. అది కాదు, అది ఫేక్ మనుషులు అన్నది అర్థమైపోయింది మనకి. ఇది హత్య అన్నది ఎక్కడ ద్రోపడిందంటే, జాగ్రత్తగానండి, ఖచ్చితంగా ఇది హత్యే అని నేను ఎందుకు నమ్ముతున్నానంటే, మిమ్మల్ని కూడా ఎందుకు నమ్మమంటున్నానంటే, 24వ తారీఖు మధ్యాహ్నం అర్ధరాత్రి 11:20కి లాస్ట్గా బాడీ CCTVలో కనపడింది, మనిషి వెళ్తున్నట్టు. ఆ బాడీ ఎక్కడికో ఎప్పుడు వచ్చిందో తెలియదు. వెనక నుంచి బాడీని తీసుకురావడానికి పూర్తి ఆస్కారం ఉంది, అది నేను ఎస్టాబ్లిష్ చేశాను. అయిన తర్వాత ఆ బాడీ అక్కడ ఉంది. 25వ తారీఖున పోస్ట్ మార్టం ఈవినింగ్ అయింది. మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఇది ఇలా జరుగుతూ ఉండను కానీ ఆయన బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు. యాక్సిడెంట్ అయితే ఆయన బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేయాలి? ది సెకండ్ వన్ థింగ్ ఏంటంటే, ఆయన ల్యాప్టాప్, ఆయన ఐప్యాడ్ తీసుకెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళాలి?
ఇప్పుడు యాక్సిడెంట్ అయిన కేసులో ల్యాప్టాప్ని ఎందుకు తీసుకెళ్ళాలి, ఐప్యాడ్ని ఎందుకు తీసుకెళ్ళాలి? అసలు ఎవరికి ఎప్పుడు జరగదు కదా. అంటే ఏదో ఉంది, బలమైన సాక్ష్యం అదే మనకి, ఇంకేం లేదు. తర్వాత నేను చూసినప్పుడు మాకు పదునైన ఆయుధంతో ఇక్కడ కొట్టారు. మీ దగ్గర చాలామందికి ఆ ఫోటోలు తెలీదు. ఇప్పుడు మీ అందరికీ పెడతాను నేను. ఒకళ్ళకి వాట్సాప్ పెడతాను, ఒకళ్ళకి మీరు పంపించుకోండి ఆ ఫోటోలు. అది బొమ్మ చూసిన వెంటనే మనకు అర్థమైపోద్ది ఖచ్చితంగా 100% ఇది హత్య. ఇకపోతే అది వచ్చిన బుల్లెట్ మీద వచ్చినాడు ఫేక్ కోడ్ అనడానికి ఒక ప్రబలమైన కారణం ఏంటంటే, గన్నవరం మీటింగ్ గురించి ఆయన వచ్చాడు. ఆయన బయలుదేరినప్పుడు లాస్ట్గా మాట్లాడిన సామ్యుల్ బాబు ఆయన ఏం చెప్పాడంటే, గన్నవరం వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారని ఆయన ఎదురుగుండానే మాట్లాడి, మీరు ఇంత షార్ట్ టైంలో మీటింగ్ పెట్టుకుని మీరు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టడం బాగాలేదండి, నేను వస్తాను 24వ తారీఖున, ఇది ఎవరికీ తెలియదు, వస్తాను 24వ తారీఖున, ఇంకొకసారి నన్ను ఇంత షార్ట్ టైంలో మీరు ఇబ్బంది పెట్టవద్దండి అని చెప్పి ఆయన బయలుదేరక ముందు సాయంత్రం జరిగిన సంభాషణ ఇది. సామ్యూల్ బాబు గారిని రాజవేంద్ర ఆయన ప్రవీణ్ గారితోనే ఉంటారు. తీరా చూస్తే 24వ తారీఖున ఈ ఫేక్ గాడు కదా, అందుకని గన్నవరం మీటింగ్కి వెళ్ళలేదు, దాన్ని స్కిప్ చేశారు. గన్నవరం వాడికి వార్నింగ్ ఇచ్చారు, ఈ డేట్ని మార్చుకున్నాడు ఆయన 25కి అని చెప్పారు. అలాగే మార్చుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి దగ్గర వాళ్ళు మేనేజ్ చేస్తూ వచ్చారు. సరే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ అయింది. దాని తర్వాత టీవీల్లో ఎన్నిటి గురించి వచ్చేసిన తర్వాత వీటికి మాటకు ఏమీ సంబంధం లేదు, సీసీటీవీ ఫుటేజ్లు ఏవో టీవీల్లో చూపెడుతున్నారు, వాటికి మాకు సంబంధం లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ వెళ్ళిపోయినాయి. చాలా సీరియస్గా మేము దీని మీద వర్క్ చేస్తున్నాం. చేసి మోటివ్ ఏమి ఉంటుంది, ఈయన్ని మోటివ్ ఉండాలి కదా ఒక మనిషిని చంపాలంటే. సరే ఇతను మాట్లాడుతున్నాడు హిందూయిజం గురించి, క్రిస్టియానిటీ గురించి, ముస్లిమ్స్ గురించి, 3 మతాల గురించి మాట్లాడుతున్నాడు, అంతలోనే చంపేస్తారా ఏంటి? ఏదో కారణం ఉంటుందని. కానీ ఒక నైట్ అంతా శ్రీరాజు వర్క్ చేశాడు, నైట్ అంతా పడుకోలేదు. ఏం మాటలు మీటింగ్లు అయ్యాయి. వెంటనే శ్రీరాజు నైట్ అంతా వర్క్ చేసి రాత్రి పొద్దున్న 6:30కి వచ్చిన లేపాడు. నేను అప్పటికే లేచి కాఫీ తాగుతున్నాను. డాడీ మోటివ్ ఎస్టాబ్లిష్ అయిపోయాను అన్నాడు. మోటివ్ ఎస్టాబ్లిష్ అయిపోవడం ఏంటన్నాను. ప్రవీణ్ పగడాల సుప్రీంకోర్టులో కేసు వాదిస్తున్నాడు, యాంటీ కన్వర్షన్లా. అది నేను బయట పెట్టేంత వరకు కూడా ప్రపంచానికి తెలియదు. యాంటీ కన్వర్షన్ల మీద ప్రవీణ్ పగడాల వాదిస్తున్నాడని చెప్పి వీడు మన అడ్వకేట్ డాక్టర్ బాలా అని ఆయన ఆ నైట్ అంతా ఆయన కూడా వర్క్ చేశాడు. వెంటనే ఆయన తీసుకుని మాట్లాడి, సార్ ఇది ఇంప్లీడ్ అయ్యాడు ప్రవీణ్ పగడాల, ప్రతి లాయరు ఏం మాట్లాడతాడో అన్నది గవర్నమెంట్కి తెలుసు, ఒక్క ప్రవీణ్ పగడాలే ఏం మాట్లాడతాడో అన్నది ప్రభుత్వానికి తెలియదు, అందుకనే వీళ్ళు ల్యాప్టాప్ను ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోయారు. అతను చంపాల్సింది కూడా దాని గురించి.
అది నిన్నటికి పడింది 13వ తారీఖు వాయిదా. ఏప్రిల్ 16ది నిన్న పడింది. నిన్న ఏమైందో అన్నది నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, దాని గురించి పేపర్లో చూసాను, రాలేదు. నేను కనుక్కుంటాను మళ్ళీ పోస్ట్. అంటే చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా గారు దాన్ని తీర్పిచ్చి వెళ్తానని అన్నాడు. అంతకుముందు సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్లో కాన్స్టిట్యూషనల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వద్దన్నారు మీరు ఎవరు లేదని కొట్టేసింది. వాళ్ళు వెనక్కి తీసుకుంటా అన్నారు, ఒప్పుకోలేదు, కొట్టేసింది బెంచ్. ఇది ఏంటంటే రాష్ట్రాలు ఆల్రెడీ చేసేసినాయి, బీజేపీ రాష్ట్రాలు. దాని మీద బిడ్డ అనమాట, దాని మీద పిల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున పార్టీని చేసిన పిల్లు. సో ఇతని దగ్గర ఏమో చెప్పలేదు, అది మోటివ్. అదైన తర్వాత అతన్ని చాలా మెల్లిగా టీవీల్లో చూపించి మందు తాగుతాడని, మందు షాపుల దగ్గర కొన్నాడని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలుపెట్టారు. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అంటే ఇతను తాగుబోతు అన్నది సృష్టించడానికి అని చెప్పేసి చేయడం మొదలుపెట్టారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను చాలామందిని అడిగాను హైదరాబాద్లో, ఇతనికి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ. అస్సలు ముట్టుకోడు మందు అని చెప్పేసి తెలిసింది.